మీ ఇంట్లో కూడా ఐస్ క్రీమ్ తినే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఇలా ట్రై చేయండి. చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ హెల్తీ వేలో మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఎంతైనా బయట కొనుక్కునే దానికంటే మనం ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. ఇప్పట్లో ఎవరు బయట కొనట్లే, అన్ని ఇంట్లోనే తయారు చేసేసుకుంటున్నాం కాబట్టి ఈజీ అండ్ సింపుల్ వేలో అయితే చూపిస్తాను. వితౌట్ ఫర్దర్ డిలే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజ టాక్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. సో ల్యాగ్ లేకుండా అయితే తొందరగా చెప్పేస్తా. ఫస్ట్ 1 లీటర్ మిల్క్ అయితే తీసుకోవాలి. దాన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు తీసుకునేటప్పుడు బౌల్ చూసుకొని తీసుకోండి, ఎందుకంటే మందపాటి తీసుకుంటే బెటర్, లేకపోతే మాడిపోతుంది. ఎక్కువ బాయిల్ చేస్తాం కదా, కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 లీటర్ మిల్క్ తీసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. అది బాయిల్ అయ్యేలోపు మనం ఇక్కడ సైడ్కి కాజు అయితే నానబెట్టుకోవాలి. కాజు అంటే ఏంటంటే ఫ్లేవర్ కోసం. మాకు కాజు డ్రై ఫ్రూట్స్ నచ్చవు అని అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ ఒక్కటి ఉన్నా కూడా సరిపోతుంది. సో ఇక్కడ 10 to 15 తీసుకోండి బాదం. దాన్ని సైడ్కి నానబెట్టేసుకోవాలి చల్లగయ్యే వరకు, లేదంటే చల్ల పాలు వేసుకున్నా అయిపోతుంది. ఇంకా పాలు అయితే మంచిగా మరగనివ్వాలన్నమాట. హాఫ్ ఆఫ్ ద కన్సిస్టెన్సీ రావాలి. దెన్ తర్వాత ఇక్కడ 10 రూపీస్ మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నా. దీనికి మనకి 3-4 స్పూన్స్ వస్తాయి అనమాట, కానీ 2 స్పూన్స్ చాలు. మీరు 2 స్పూన్స్ కానీ ఎక్కువ తీసుకున్నా ఓకే మిల్క్ పౌడర్, కానీ తక్కువ అయితే తీసుకోకండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ తీసుకుంటున్నా. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి మిల్క్ అనేది థిక్నెస్ రావడానికి, అంటే పల్చగా ఉంటుంది కదా మిల్క్, ఇది యాడ్ చేస్తే కార్న్ఫ్లోర్ మనకి థిక్ అవుతుంది అనమాట. కన్సిస్టెన్సీ ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈ పేస్ట్ చేసుకున్నాం కదా కార్న్ఫ్లోర్ ఇంకా మిల్క్ పౌడర్, ఆ పేస్ట్ని మొత్తం మిల్క్లో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. మొత్తం అది మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. సో ఇది వేయగానే మంచిగా ఒకసారి కలుపుకోండి, లేదంటే మొత్తం అడుక్కి వెళ్ళిపోతుంది, దాంట్లో మిక్స్ అవ్వదు అండ్ మాడిపోతుంది. సో అందుకే మళ్ళీ ఒకసారి మొత్తం అయితే కలుపుకోవాలి. సో మిల్క్ అలా పక్కకు పెట్టేసినా కూడా మిడిల్లో కలుపుకుంటూ ఉండాలి మధ్యలో దాన్ని వదిలేయకండి సైడ్కి. అండ్ నెక్స్ట్ సైడ్కి మనకి మీగడ ఫామ్ అవుతుంది కదా, అది కూడా దాంట్లో మిల్క్లోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా కాజూస్, ఆ కాజూస్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. సో ఇది మిక్సీ పట్టేసుకున్నాక మెత్త పేస్ట్ అయితే కావాలన్నమాట, ఎందుకంటే అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. దాని తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో అయితే యాడ్ చేసేసుకోండి. సో దానికంటే ముందు 5 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. 5 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందాక మనం జీడిపప్పు చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, కుల్ఫీ టేస్ట్ వచ్చేస్తుంది మనకి జీడిపప్పు వల్లనే. అండ్ షుగర్ ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, షుగర్ యాడ్ చేసినాక అంటే షుగర్ సరిపోయిందా, ఇంకా కొంచెం చప్పగా ఉందా అని చెప్పి చెక్ చేసుకొని. మేము కొంచెం షుగర్ ఎక్కువ తింటామంటే కొంచెం ఇంకొక స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు ఓకే అని అనుకుంటే తక్కువ వదిలేసేయండి అట్లానే. సో ఇక్కడ టేస్ట్ చేసేసుకున్న తర్వాత దీన్ని సైడ్కి వదిలేయాలన్నమాట. సైడ్కి వదిలేసిన తర్వాత ఇది మంచిగా ఇట్లా దగ్గర పడుతుంది అనమాట మొత్తం కార్న్ఫ్లోర్ వేసినందుకు. సో దగ్గర పడ్డ తర్వాత దాన్ని మొత్తం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి, లమ్స్ లేకుండా. ఇట్లా చూసినారా గడ్డలు అనిపిస్తుంది కదా, సో అదంతా లేకుండా మళ్ళీ మిక్సీ పట్టుకోండి. లేదు మేము అట్లనే తినేస్తామన్నా ఏం పర్లేదు, బట్ ఇట్లా మిక్సీ పట్టుకుంటే మనకి మంచిగా వస్తుంది అనమాట, తినేటప్పుడు బాగుంటుంది. ఇగో ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. దాని తర్వాత మీకు మోల్డ్స్ ఉంటే మోల్డ్స్లో అన్న యాడ్ చేసుకొని, మా దగ్గర మోల్డ్స్ అవైలబుల్గా లేవు కాబట్టి ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా దాంట్లోనే అయితే యాడ్ చేసుకున్నాం. ఇది కూడా లేదు అనుకో స్టీల్ కప్స్ ఉంటాయి కదా మనకు చిన్నవి, దాంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. దీనికి మీకు పాప్స్టికల్స్ అంటే లైక్ ఐస్ క్రీమ్ స్పూన్స్ లేవు అని అనుకుంటే స్టీల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి, ప్లాస్టిక్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. అవి కూడా అవైలబుల్గా లేకపోతే మనకు టూత్ పిక్స్ ఉంటాయి కదా అవైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట, జస్ట్ ఫ్లేవర్ కోసం. మనం డైరెక్ట్గా తినవచ్చు, బట్ చిన్నపిల్లలకి ఎవరికైనా ఇచ్చినప్పుడు కొంచెం ఐస్ క్రీమ్ ఫ్లేవర్ రావాలి అంటే మనం ఇట్లా వాళ్ళకి స్పూన్స్తో ఏమైనా యాడ్ చేసి ఇస్తే టేస్ట్ బాగుంటుంది. తినేటప్పుడు కూడా వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు, అదే ఫీల్ వస్తుంది బయట కొనుక్కున్నది తిన్నట్టు. దాని తర్వాత ఒక నైట్ మొత్తం దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనమాట. మంచిగా చెక్ చేసుకున్నాకనే ఓపెన్ చేయండి, అంటే అవి ఫ్రీజ్ అయినాయి మంచిగా అయింది సెట్ అయింది అన్నప్పుడే ఓపెన్ చేయండి. వాటరీ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఓపెన్ చేయకండి, ఇంకొంచెం సేపు ఉంచనియండి. దాంతో సీజర్తో ఒక సైడ్ మొత్తం కట్ చేసేసుకొని దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా వస్తుందండి, పర్ఫెక్ట్గా షాప్లో ఉన్నట్టే వస్తుంది. టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ సేమ్ అదే ఫీల్ వస్తుంది అనమాట తినేటప్పుడు కూడా. దాన్ని ఓపెన్ చేసుకొని దానికైతే మనకి ఏ స్టిక్స్ ఉంటే అవి యాడ్ చేసేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ అండ్ ఈజీగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. సో దీంట్లో మీకు కావాలంటే మనం అక్కడ మిల్క్ పౌడర్ అవి యాడ్ చేసేటప్పుడు కోకో పౌడర్ అవి యాడ్ చేసుకుంటే మనకి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ అక్కడ సైడ్ యాడ్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్లో వస్తుంది. నేను జస్ట్ కుల్ఫీ అనుకున్నా కాబట్టి ఏం ఎక్స్ట్రాగా యాడ్ చేయలేదు. నిజంగా సమ్మర్కి అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఇంట్లో అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. మా ఇంట్లో మా మమ్మీ మా చెల్లి చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు, వాళ్ళకి బాగా నచ్చిందంట. చూడండి, చూడడానికి కూడా అసలు ఎవరు నమ్మరు, బయట నుంచి కొనుక్కొచ్చినామని అంటారనమాట.
అంత పర్ఫెక్ట్గా ఉంది. సో జెన్యున్గా చెప్తున్నాను, కానీ ట్రై చేయండి. ఈ సమ్మర్కి బెస్ట్ ఆప్షన్. ఊరికే బయట అన్ని మనీ వేస్ట్ చేసే బదులు ఇట్లా మనం ఇంట్లో చేసేసుకుంటే చాలా అయితే వేసుకోవచ్చు, జస్ట్ 10-20 రూపీస్లో. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.